యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధరణ అయిన యేసు క్రీస్తు యొక్క శుభప్రదమైన నిరీక్షణ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటల అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. దాని బిడ్డలారా, ఉదయకాల సమయంలో శ్రేష్టమైనటువంటి హెచ్చరికల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమారుడా అని పిలుస్తూ ఉన్నాడు. నీవు నేను ఆయన కుమారులము కుమార్తెలము. దేవుడి దృష్టిలో దేవుని బిడ్డలారా, కుమార్తెల కంటే అందరూ ఆయన కుమారులే. స్త్రీ పురుషు అనేటువంటి భేదం లేదు దేవుని దృష్టిలో. ఆయన బిడ్డలం మనం. అయితే దేవుడు మనల్ని వెలవ ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఆయన మన కొరకు చెల్లించిన వెల ఎంతంటే ఆయన ప్రాణత్యాగం. ఆయన చివరి రక్తం బొట్టు వరకు మన కొరకు చిందించి మనల్ని అపవాది యొక్క హస్తాల నుంచి, అపవాది యొక్క బందీ స్థితి నుంచి మనల్ని విడిపించుకొనుక్కున్నాడు యేసుస్వామి. కాబట్టే ఆయన మనకి దాస్యపు ఆత్మేం లేదు, దత్తపుత్ర ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ఉదయం నిన్ను నన్ను నా కుమారుడా అని ఆయన ప్రేమతో హక్కున మరి ఆదరించడానికి ఈ శ్రేష్టమైనటువంటి మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అక్కడ జ్ఞాపకం చేసిన మాట ఇది, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించినడలా అంటాడు. ఈనాడు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని అందరూ ఆలకిస్తున్నారు. ఈనాడు దేవుని వాక్యం విరివిగా ప్రకటించబడుతుంది. మరి టీవీల్లో కావచ్చు, రేడియోలో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, రకరకాలుగా దేవుని వాక్యం వినిపించబడుతుంది, దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. అందరూ ఆలకిస్తున్నారు. కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు, క్రైస్తవేత్తలు కూడా ఆలకిస్తున్నారు. కానీ అంగీకరించేవారు కొద్దిమందే ఉంటున్నారు. దేవుని వాక్యంలో యేసుస్వామి ఒక మాట జ్ఞాపకం చేశాడు. ఈ నా మాట విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టిన బుద్ధిమంతుడుగా ఉంటాడు అని చెప్పాడు. అందరూ వింటారు, అనుసరించేవారు కొద్దిమందే. దేవుని మాటలు అందరూ వింటాం, కానీ మన జీవితానికి అప్లై చేసుకుని ఆ విధంగా నడవటం అనేటువంటిది అది కొద్దిమంది మాత్రమే చేసేటువంటి పని అయి ఉంటుంది. అందుకనే దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నీవు నా మాటలు ఆలకించి నీవు అంగీకరిస్తే, అక్కడ శ్రేష్టమైనటువంటి మాట ఉంది, నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అంటాడు. భూమి మీద ప్రతి తల్లిదండ్రులు కూడా వారి బిడ్డల్ని దీవిస్తారు, దీర్ఘాయుష్మంతుడు అని చెప్పేసి అవ్వాలి అని. ఎక్కువ అంటే దీర్ఘాయుష్మంతుడు అంటే చాలా కాలం బ్రతకాలి అనేటువంటిది తల్లిదండ్రులు ఆశీర్వదిస్తారు. భూలోక తల్లిదండ్రులు మనకి ఆరోగ్యాన్ని ఇవ్వలేరు, ఆయుష్ని ఇవ్వలేరు. రెండు వారి చేతిలో లేవు. కానీ వారు ఆశ, నా బిడ్డలు, నా కుమారుడు నా కుమార్తె దీర్ఘకాలం దీర్ఘాయుష్మంతుడిగా జీవించాలి అని మనల్ని బ్లెస్ చేస్తాడు. కానీ మనకి ఆరోగ్యమైన, ఆయుష్ అయినా, మన బ్రతుకైనా, మనకు భరోసాను ఆయన ఇచ్చేటువంటి వారు దేవుడు. ఆయన అంటున్నాడు, నీవు నా మాట ఆలకించి అంగీకరిస్తే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అంటున్నాడు. ఈ ఉదయం దేవుని మాటను ఆలకించడం మాత్రమే కాకుండా అంగీకరించిన మాట ప్రకారం అనుసరించి నడవగలిగినటువంటి కృపలో దేవుడు మనలందరినీ కూడా స్థిరపరుస్తూ మరి మంచి ఆరోగ్యంతో, ఆయుష్తో, దీర్ఘాయుష్మంతులుగా దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనందరి పట్ల స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమిస్తూ విడవక మహిళ అనుక్షణ కృప చూపుతున్న దయగల మా ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయం నాయన ఆధ్యాత్మికమైనటువంటి లోతైనటువంటి
మర్మం ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. దేవా, మీరు మమ్మల్ని నా తండ్రి పాపం నుంచి, శాపం నుంచి, అపవాది యొక్క బందీ నుంచి, నాయన బంధకాల నుంచి నా తండ్రి దేవా మా కొరకు నాయన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి మమ్మల్ని కొని ఉన్నారు. మమ్మల్ని దత్తపుత్రుల కంటే దాసిపుత్రుల కంటే దత్తపుత్రులుగా మీరు మమ్మల్ని అంగీకరించారు. దేవా, మీ సమస్తాన్ని కూడా నాయన మాకు స్వాధీనపరచుటకు, మమ్మల్ని అధికారులు చేయటానికి, మమ్మల్ని ప్రభు ఆస్వాదించడానికి నాయన దివి నుండి భూమికి దిగి వచ్చిన నా తండ్రి ఎవరు ఎప్పుడూ చేయనటువంటి కార్యాన్ని, త్యాగాన్ని మా కొరకు చేసినటువంటి మా యేసయ్య మీకు వందనాలు. దేవాది మేము గుర్తెరుగుతున్నాయన మీ మాటలను ఆలకించేవారుగా అంగీకరించి అనుసరించేటువంటి స్థితిని మా అందరికి దయచేయండి. దేవా, ఆలకించిన వారు, అంగీకరించిన వారు, అనుసరించిన వారు దీర్ఘాయుష్మంతులు అవుతారని సెలవిచ్చారు. ఈ ఉదయం నాయన మీ మాట ప్రకారం మేము జీవించటకు నాయన మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, నడిపించండి, బలపరచండి ప్రభువా. దేవా, ఏ విధమైనటువంటి ప్రలోభాలకు, ఏ విధమైనటువంటి పరిస్థితులకు మేము పడిపోక, తొలగిపోక నాయన బలహీనులు కాక నా తండ్రి అయ్యా మీ వైపు నాయన చూచుచు నా తండ్రి దేవ పౌలునట్లుగా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూడమని జ్ఞాపకం చేశాడు. అటు రీతిగా నా తండ్రి మేము ముందుకు సాగలిగిన కృప దయచేయండి. ఈ ఉదయం నాయన TLC అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవ ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. దేవ ప్రతి ఒక్కరిని కూడా నాయన ఈ యొక్క అంత్య దినాల్లో ప్రత్యేకమైన రీతిలో మీ వాక్యానుసారంగా స్థిరపరిచి నడిపించి బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.